నమో నారాయణాయ. ధనుర్మాస పుణ్య సమయంలో శ్రీ ఆండాళమ్మవారు రచించిన తిరుప్పావై 30 పాశురాలు భక్తితో వినేవారికి శ్రీమన్నారాయణ కృప తప్పక లభిస్తుంది. శ్రీరంగనాథాయ నమః. గోదాదేవ్యే నమః. ధనుర్మాసంలో తిరుప్పావై పాశురాలు పఠించే వారికి సక శుభములు కలగాలని శ్రీమన్నారాయణ్ణి ప్రార్థిస్తున్నాము. తిరుప్పావై ప్రవచనం 6వ రోజు. పుల్లుం శిలంబిన కాన్ పుల్లరేయన్ కోయిల్ వెల్లై విల్లి శెంగిన్ పేరరవం கெட்டிலை பிள்ளாய் எள்ளுந்திராய் பெய்யும் மலை நஞ்சுண் கள்ளச்சகட கலங்கிலிய காலொச்சி வெளந்தரவில் துயில் அமரந்த வித்தினே உள்ளத்து கொண்டு முனிவர்குலம் யோகிகள் முள்ள எள்ளுந்தர் என்ற பேரன்றவாம் உல்லு புகுந் కులిరుందేలోర్ ఎంబవాయ్. భావము: భగవత్ అనుభవము కొత్తదౌట వల్ల ఈ వ్రతము గురించి తెలియక తానొక్కతే తన ఇంటిలో పడుకొని బయటకు రాకుండా ఉన్న ఒక అమ్మాయిని లేపుచున్నారు. ఆహారము సంపాదించుటకు పక్షులు లేచి కిలకిలలాడుచున్నవి. ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతునకు స్వామియగు శ్రీ మహావిష్ణువు ఆలయంలో తెల్లని శంఖం సమయం అయినది అని పెద్ద శబ్దము చేయుచున్నది. ఆ ధ్వని వినబడటలేదా? ఓ పిల్ల, లే, మేము ఎవరు లేపగా లేచమని అనుమానం కలగవచ్చు. పూతన స్తనములందుండు విషమునారగించిన వాడును అసిరావేశము కలిగి చెంపనుద్యమించిన కృత్రిమాశకటమును కేలుడునట్లు పాలకై ఏడ్చి కాలు చాచి పొడి పొడి అగునట్లు చేసిన వాడను. క్షీరసాగరమును చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై లోకరక్ష చింతనతో యోగనిద్ర సమరియున్న జగత్కారణభూతుడగు ఆ సర్వేశ్వరుని తమ హృదయముల పదిలపరుచుకొని మెల్లగా లేచుచున్న మునులను యోగులను హరి 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 అనుచున్నప్పుడు వెలువడిన పెద్ద శబ్దము మా హృదయములలో చొచ్చి చల్లబరచి మమ్ములను మేల్కొలిపినది. నీవును లేచిరా. ధనుర్మాసంలో ప్రతిరోజు తిరుప్పావై వినడం శ్రీమన్నారాయణికి ఎంతో ప్రియం. ఈ వీడియోని ఉదయం బ్రహ్మ ముహూర్తంలో వినండి. సర్వభక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ పుణ్యాన్ని ఇతరులతో పంచుకోండి.